హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో లెవెల్ 2లో 12th క్వశ్చన్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే లెట్ ఏ, జీ అండ్ హెచ్ బి ద ఏఎం, జిఎం అండ్ హెచ్ఎం ఆఫ్ టూ పాజిటివ్ నెంబర్స్ ఏ అండ్ బి. ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూస్ రూట్స్ ఆర్ ఏ అండ్ హెచ్ ఈజ్ అన్నారు. ఏం లేదు, ఇక్కడ క్వశ్చన్ చూసి కన్ఫ్యూజ్ కావద్దండి. ఏఎం అంటే అర్థమెటిక్ మీన్, జిఎం అంటే జియోమెట్రిక్ మీన్, హెచ్ఎం అంటే హార్మోనిక్ మీన్. ఓకేనా? క్వశ్చన్ ఏమన్నారు, ఒక ఈక్వేషన్ మనం కనుక్కోవాలా, దాని యొక్క రూట్స్ అనేటివి ఏ కమా హెచ్. ఓకే, సో మనం ఆన్సర్లోకి పోదాం. లెట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 0 అనుకుందాం. అంటే మనకి జనరల్ ఒక ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్లో ఇదే రాసుకుంటాం. వేరే ఆల్ఫా ఈక్వల్స్ టు ఏ అనుకుంటాం, బీటా ఈక్వల్స్ టు హెచ్ అనుకుంటాం. వాళ్ళే అన్నారు కదా రూట్స్ అనేటివి ఒకటి ఏను ఒకటి హెచ్ అని క్వశ్చన్లో. సో ఆల్ఫా ప్లస్లో ఏ పెట్టుకుంటాం, బీటా ప్లస్లో హెచ్ పెట్టుకుంటాం. దెర్ఫోర్ మాడిఫై చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏహెచ్ ఈక్వల్స్ టు 0. మనకి ఫార్ములా తెలుసు, అంటే రిలేషన్ మనకి ఏకి హెచ్కి జీకి ఏమొస్తుంది, ఏహెచ్ ఈక్వల్స్ టు జీ స్క్వేర్ అవుతుంది. అంటే హార్మోనిక్ మీన్ ఈక్వల్స్ టు జీ స్క్వేర్ బై, అంటే జియోమెట్రిక్ మీన్ స్క్వేర్ బై అర్థమెటిక్ మీన్ అవుతుంది. సేమ్ హెచ్ ఈక్వల్స్ టు జీ స్క్వేర్ బై ఏ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసి మనం జస్ట్ ఎల్సిఎం చేస్తే మనకు డైరెక్ట్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఏమొస్తుంది, ఏ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ జీ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏజీ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఇది ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్లో ఉంది. దెర్ఫోర్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్.